లాస్ట్ గత 2 రోజులుగా చూసారంటే అన్నెసరీ కమెంట్స్ అన్నెసరీగా అన్ని సోషల్ మీడియాలో ఆరోపణ ఏమిటంటే కరుణాకర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే సుమారుగా 100 గోవులు ఇక్కడ చచ్చిపోయిందని ఒక ఆరోపణ చేస్తాము. మేము నిజంగా సవాలు విసిరాము. మేము ఇక్కడే ఉన్నాము తెల్లారి నుంచి. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి రండి, చచ్చిపోయిన ఆవుల్ని మీరు కౌంట్ చేసి చూపించండి. ఎప్పుడు చచ్చిపోయింది, ఎక్కడ చచ్చిపోయింది మీరు రండి. మేమందరూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు, పార్టీలో ఉండే అందరూ కూడా, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఉమ్మడిగా అందరూ ఇక్కడే ఉన్నాం తెల్లారి నుంచి. మీరు నిజంగా చిత్తశుద్ధి అంటే మేము రమ్మంటున్నాం. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, మీరు రండి. ఇక్కడే ఉన్నాం, శ్రీ వెంకటేశ్వర గోశాల దగ్గరే ఉన్నాము. మీకు అన్ని కూడా మేమే స్వయంగా చూపిస్తాము. నిజంగా చచ్చిపోయి ఉంటే మాకు చూపించండి, మేము అడుగుతున్నాము. అది మాత్రం కాదు, మీ హయాంలో సుమారుగా 60 గోవులు చచ్చిపోయాయి. అది ఎంత దరిద్రం, అది ఎంత దారుణం. యాక్చువల్గా ఆ చచ్చిపోయింది మీరు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అదేవిధంగా చూశారంటే మా హయాంలో సుమారుగా 59 దూడలు పుట్టాయి. 450 లీటర్లు ఇక్కడ మీ హయాంలో ప్రొడ్యూస్ అవుతే మా హయాంలో 750 లీటర్లు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మాయమాటలు చెప్పి జనాల్ని మోసగించి ఏదో చేశారని చూస్తున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. మా ప్రభుత్వంలో ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూసారంటే మీరు వెటనరీ స్టాఫ్ కానీ ఇక్కడ ఆవును చూసుకునేదానికి ఏ ప్రాపర్ గా కూడా మీరు పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత అన్ని కూడా ప్రాపర్ గా చేసి ఇక్కడ పర్ఫెక్ట్ గా పోతుంది. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము పిలుస్తున్నాము, మీరు రండి, మీకే స్వయంగా చూపిస్తాం. థ్యాంక్ యూ.